నేను నీ ఇంటికి రాను. ఇంద్రుడితో అంటున్నది అమ్మ, నేను ఈ ఇంటికి రాను. అయ్యో తల్లి, ఎందుకమ్మా ఇంత స్తోత్రం ఇంత జపం చేస్తున్నాను కదా. నువ్వు ఎన్ని జపాలన్నా చేసుకో, నువ్వు బ్రాహ్మణుడిని అవమానం చేసినావు కాబట్టి, భగవత్ ప్రసాదాన్ని పక్కన పెట్టినావు కాబట్టి నీ ఇంటికి నువ్వు ఎంత జపం చేసినా రాను. నీ ఇంటికి బ్రాహ్మణ గౌరవాన్ని, వేదం చదువుకున్న వాడి యొక్క గౌరవాన్ని, మాటను నువ్వు దూరం చేసినావు, నీ ఇంటికి రాను అనేసరికి ఋషులంతా వచ్చారు. ఎవరు? బ్రహ్మ తేజో విరాజితులైనటువంటి ప్రచేతసుడు, క్రతువు, భృగు, పులహుడు, పులస్త్యుడు, మరీచి, అత్రి, సనక, సనందన అందరు బ్రాహ్మణులంతా వచ్చారు. అందరు ఋషులంతా వచ్చారు. అమ్మా, మా తరఫున ఈయన ముందే అన్ని ఏర్పాట్లు చేసుకుని ఉన్నాడు. ఎవరు? ఇంద్రుడు. అందరూ వచ్చారు. అమ్మా, మేము కోరుతూ ఉన్నాం, ఇంద్రుడి ఇంటికి పో తల్లి. బ్రాహ్మణులంతా కోరితే ఆ లక్ష్మీదేవి అన్నదట, ఇప్పుడు కాదు, కొంత సమయం వస్తుంది, అప్పుడు వస్తాను. అందుకే సాగర మథనం జరిగింది, క్షీరసాగర మథనం జరిగింది. మళ్ళీ పోయినాయి అన్నీ తెచ్చుకున్నాడు ఆయన. ఆ మదనం లోపల ఐరావతం వచ్చింది, ఉచ్చైశ్రవం వచ్చింది, అన్నీ వచ్చినాయి. అంత కష్టపడితే తప్ప పోయిందంతా రాలేదు. రావడం ముఖ్యం కాదు, దాన్ని నిలబెట్టుకోవడం ఎంత గొప్ప ముఖ్యమో.